టీ20 ప్రపంచ కప్ గెలుచుకోవడంతో దిగ్గజ ఆటగాళ్లు రిటైర్మెంట్ బాట పట్టారు. ఇప్పటికే రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ టీ20ల నుంచి రిటైర్ అవుతున్నట్లు ప్రకటించగా వారిపాటలోని ఆల్రౌండర్ రవీంద్ర జడేజా కీలక ప్రకటన చేశారు. అంతర్జాతీయ టీ20 కెరీర్ కు వీడ్కోలు పలుకుతున్నట్లు ఇన్స్టాగ్రామ్ వేదికగా వెల్లడించారు. టీమిండియా ప్రపంచ కప్ సాధించిన కొద్ది గంటల్లోనే ఈ నిర్ణయం వెల్లడించడం గమనార్హం. 2007లో తొలి పొట్టి కప్ సాధించిన భారత్ మళ్లీ ఆ కప్ అందుకోవడానికి 17 ఏళ్లు పట్టింది. ఇదే మంచి సందర్భం అనుకున్న విరాట్ కోహ్లీ తమ టీ20 కెరీర్ కు వీడ్కోలు పలుకుతున్నట్లు ప్రకటించారు. ఇక ట్రోఫీని ముద్దాడిన అనంతరం రోహిత్ శర్మ సైతం తాను ఇక భారత్ తరపున టీ20లు ఆడబోనని చెప్పేశారు. వీరి బాటలోనే రవీంద్ర జడేజా సైతం టీ20 కెరీర్ కు గుడ్ బై వెల్లడించారు. ఇప్పటి వరకు 74 అంతర్జాతీయ టీ20 మ్యాచ్లు ఆడిన రవీంద్ర జడేజా 515 పరుగులు చేసి 54 వికెట్లు పడగొట్టాడు. తాను దేశానికి అత్యుత్తమ క్రికెట్ ఆడానని చెప్పుకొచ్చిన జడేజా టీ20 కెరీర్ కు వీడ్కోలు పలకడానికి ఇదే మంచి తరుణమని భావించినట్లు వెల్లడించాడు. పొట్టి ఫార్మాట్ కు రిటైర్మెంట్ ప్రకటించిన వన్డే టెస్టుల్లో కొనసాగుతానని తెలిపారు. టీమిండియా మంచి ఆల్రౌండర్ గా పేరు తెచ్చుకున్న రవీంద్ర జడేజా టెస్టులు, వన్డేలతో పోలిస్తే టీ20లో రవీంద్ర జడేజా స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోయాడు. తాజా టీ20 ప్రపంచ కప్ లోనూ అంచనాలు అందుకోలేకపోయాడు. 2 ఏళ్ల తర్వాత జరగనున్న టీ20 ప్రపంచ కప్ కోసం ఇప్పటి నుంచే యువ ఆటగాళ్లను తయారు చేయాలని టీమిండియా యాజమాన్యం భావిస్తోంది. ఈ నేపథ్యంలోనే కుర్రాళ్లకు అవకాశం ఇవ్వాలనే ఉద్దేశంతో రోహిత్, కోహ్లీ తప్పుకోగా జడేజా కూడా వారిని అనుసరించాడు. ప్రపంచ కప్ వచ్చిన ఆనందంలో ఉన్న భారత్ క్రికెట్ అభిమానులు మాత్రం ఈ దిగ్గజాల రిటైర్మెంట్ పై భావోద్వేగానికి గురవుతున్నారు. వీరిని మళ్లీ అంతర్జాతీయ టీ20 మ్యాచ్ల్లో చూడలేమంటూ ఎమోషనల్ అవుతున్నారు.